ఓం నమో వెంకటేశాయ. రాసోత్సవ సముల్లాస దాసోత్సవ కృతోల్లాస గోవింద గోవింద. దేహేంద్రియై సహకృత తనువాసలీలా గోపీగణై సహకృత ననురాసలీలా దోషే కృతే మయి భవేత్తవ హాసలీలా మన్మానసే ప్రభవతాత్తవ భాసలీలా అని రాసలీలామిష దాసహేదాకృత భాసజాలావళి వాసకాలోత్సవుడైన శ్రీనివాస పరమాత్మని భక్తిగా మనసులో భావించుకుంటూ ప్రార్థించుకుంటూ శ్రీశుకుల వారు ఉపదేశం చేసిన శ్రీమద్భాగవత మహాగ్రంథం యొక్క అధ్యయన కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాము. యథాప్రకారం ప్రార్థనా శ్లోకాలను చదువుకుని మంగళాచరణం చేసుకుందాం. శ్రీ గణేశ ప్రార్థన. విఘ్నాంధకార సూర్యాయ విఘ్నతాపహిమాంశవే విఘ్నాద్రిభేద వజ్రాయ విఘ్నరాజాయ తే నమః. శ్రీ గురు ప్రార్థన. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థన. శుక్రగ్రహాది సేవ్యాయ శుక్రవారేభిషేకినే శుక్రమాసే తు పూజ్యాయ శ్రీనివాసాయ తే నమః. అథ సంకల్పః అస్మాకం ఉపాత్త సమస్త దురిత క్షయ ద్వారా బుద్ధిశుద్ధ్యర్థం విద్యాభివృద్ధ్యర్థం భక్తిజ్ఞానవైరాగ్యాది తదనుకూల సర్వసంపత్సమృద్ధ్యర్థం శ్రీపరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమద్భాగవత పాఠం కరిష్యామహే. అస్య శ్రీమద్భాగవత స్తోత్ర మహామంత్రస్య నారద ఋషి బృహతి ఛందః శ్రీకృష్ణః పరమాత్మా దేవతా బ్రహ్మబీజం భక్తిశక్తి జ్ఞానవైరాగ్యే కీలకం. అస్మాకం శ్రీమద్భగవత్ప్రసాదసిద్ధ్యర్థే పాఠే వినియోగః ధ్యానం నారాయణాధ్వరవిధాయకవాక్యగీతిం వ్యాసప్రసూతశుకమౌని విక్లిప్తనీతిం హార్దే వితాన అనుసార్య విశుద్ధరీతిం కల్పం సమాహరత భాగవతం సుపీతిం. శ్రీ గురుభ్యో నమః. 32వ అధ్యాయంలో తనను ప్రార్థించిన గోపికలకు ప్రత్యక్షమైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మ తర్వాత ఏం చేశాడు అనే విషయాన్ని 33వ అధ్యాయంలో శ్రీశుకుల వారు మొదలుపెట్టి చెప్తున్నారు. శ్రీశుక ఉవాచ. ఇత్థం భగవతో గోప్యః శ్రుత్వా వాచః సుపేశలాః జహుర్విరహజం తాపం తదంగోపచితాశుషః. ఇత్థం ఈ విధంగా ఇంకా చక్కటి అందమైన మాటలు మాట్లాడాడు. భగవతః అలా భగవంతుడే వచ్చి మాట్లాడుతూ ఉంటే గోప్యః శ్రుత్వా ఆయన మాటల్ని గోపికలు విన్నారు. అవి వాచః సుపేశలాః అందమైన మాటలు, అందమైన అర్థాలుండేటువంటి మాటలు, వీళ్ళ మీద అనుగ్రహంతో ఉండేటువంటి మాటలు, వాటిని విన్నారు. విన్న తర్వాత జహుర్ విరహజం తాపం, అంతవరకు ఆయన కనిపించలేదని చాలా బాధపడ్డారు కదా, చాలా మనస్సులో తాపాన్ని అనుభవించారు కదా, దాన్నంతటినీ వదిలిపెట్టేసుకున్నారు. తదంగోపచితాశుష. నిజానికి వీళ్ళకి ఏమక్కర్లేదు. వీళ్ళకి కావాల్సిందంతా ఆయన యొక్క పరమాత్మ యొక్క సగుణ రూపం ఎదురుకుండా కనిపించాలి. శ్రీకృష్ణుడు ఆయన యొక్క రూపంతో తమ కళ్ళకు కనిపించాలి, అంతే వీళ్ళకి కావాలి, ఇంకేం అక్కర్లేదు. కాబట్టి తదంగ ఉపచిత ఆశిష. ఆయన శరీరం కనిపించింది, వీళ్ళ కోరికలన్నీ తీరిపోయినాయి. ఆయన శరీరం కనిపించడం కంటే వేరే కోరిక వీళ్ళకి లేదు. ఆయన్ని దర్శించుకోవాలి అని మాత్రమే కోరిక, అది తీరిపోయింది. దాంతో వేరే తాపం లేదు, ఆయన కనిపించలేదనే తాపము లేదు. కాబట్టి హాయిగా ఉన్నారు. ఇత్థం భగవతో గోప్య శ్రుత్వా వాచః సుపేశలాః జహుర్విరహజం తాపం తదంగోపచితాశిషః. తత్రారభత గోవిందో రాసక్రీడామనువ్రతైః స్త్రీరత్నైరన్వితః ప్రీతైః అన్యోన్యాబద్ధబాహుభిః. ఇంతలో తత్ర ఆరభత, ఆయన ప్రారంభించాడు. గోవిందుడు అక్కడ ప్రారంభించాడు. ఏం ప్రారంభించాడు? రాసక్రీడని ప్రారంభించాడు. రాసహ అంటే చాలామంది స్త్రీలుండి, చాలామంది నాయికలుండి, ఒకడే నాయకుడు ఉండి చేసేటువంటి నృత్యం. ఆ నృత్యాన్ని, ఆ క్రీడని ప్రారంభించాడు.
రాసక్రీడ అంటే అదొక నృత్య విశేషం. ఒక నాట్యంలో ఒక రకమైనటువంటి నాట్యం. ఆ నాట్యం ఆడటం ప్రారంభించాడు. అనువ్రతై, నిజానికి ఈయన ఒక నాయకుడు అనేక మంది నాయకులు ఉండి చేసే రాసక్రీడను చేయలేదు. అనువ్రతై, తనను అనుసరించేటువంటి తన భక్తులు శిష్యులు వీళ్ళుంటే వీళ్ళతో కలిసి చేశాడు. అనువ్రతై. కాకపోతే రాసక్రీడా నియమం ప్రకారం అక్కడ స్త్రీరత్నై, స్త్రీరత్నాలు ఉన్నాయి. అన్విత, ఒక పురుషుడు ఉన్నాడు. స్త్రీరత్నైరన్విత, అనేక మంది నాయకులు ఒక నాయకుడు ఉండాలి కదా, ఆ నియమాన్ని పాటించాడు. స్త్రీరత్నైరన్విత. ఆ స్త్రీరత్నాలు ప్రీతై, పరమప్రీతితో ఉన్నారు. ఆ పరమప్రీతితో ఉండేటువంటి స్త్రీరత్నాలతో కలిసి చేశాడు. ఆ నాట్య నియమం ప్రకారం అన్యోన్యాబద్ధ బాహుభి, ఒకళ్ళకొకళ్ళు భుజాల మీద చేతులు వేసుకుని భుజాలని భుజాలతో కలుపుకుని చేయాలట. అలాగే చేశారు. వాళ్ళేమో అలా కలుపుకుని చేశారు. ఈయన వాళ్ళతో కలిసి ఆ రాసక్రీడ చేశాడు. తత్రారభత గోవింద్రో రాసక్రీడామనువ్రతై స్త్రీరత్నైరన్విత ప్రీతై అన్యోన్యాబద్ధ బాహుభి. రాసోత్సవ సంప్రవృత్తో గోపీమండలమండిత యోగేశ్వరేణ కృష్ణేన తాసాం మధ్యే ద్వయోర్ద్వయో ప్రవిష్టేన గృహీతానాం కంఠే స్వనికటం స్త్రియః యం మన్యేరన్. రాసోత్సవ సంప్రవృత్త, అక్కడ ఈ రాసోత్సవం అనేది ప్రారంభమైంది. నాట్యంగా ఉండవలసినటువంటి ఈ రాసక్రీడ కాస్త ఒక పెద్ద ఉత్సవంలా మారిపోయింది. రాసోత్సవ సంప్రవృత్త. మొత్తం గోపికలే నిండి ఉన్నారు. గోపీ మండల మండిత, గోపికలే మొత్తం ఉన్నారు. అందులో స్త్రీలు గోపికలు కాక మరెవరూ లేరు. అలా అందంగా ఉండేటువంటి గోపికలతో కూడిన, గోపికలతో అందంగా ఉన్నటువంటి ఆ రాసోత్సవం అక్కడ ప్రారంభమైంది. రాసోత్సవ సంప్రవృత్త గోపీ మండల మండిత. ఇందులో యోగేశ్వరుడైనటువంటి శ్రీకృష్ణుడు ఏం చేశాడు? వాళ్ళ మధ్యన చేరాడు. ఇద్దరిద్దరిని జట్టుగా విడదీశాడు. ద్వయోర్ద్వయోహో, ఆ ఇద్దరి మధ్య జట్టుల కింద విడదీసి ఇద్దరిద్దరిని జట్టులుగా విడదీసేసి వాళ్ళ మధ్యలో తానుండి ప్రవిష్టైన, తాను కూడా వాళ్ళ మధ్యలోకి ప్రవేశించి కంఠే గృహీతానాం స్వనికటం స్త్రియః నాట్యం మొదలుపెట్టాడు. ఏం చేశాడు? వాళ్ళ మధ్యలో నుంచుని తాను కూడా నాట్యం ఆడటం ప్రారంభించాడు. ఇద్దరిద్దరి కింద జట్లుగా విడదీశాడు. విడదీసి వాళ్ళ మధ్యలో తాను నుంచున్నాడు. వాళ్ళ మధ్యలో తాను నుంచున్నాడు అంటే అందరి మధ్యలో తాను నుంచోలేదు, ఇద్దరిద్దరి మధ్య తాను నుంచున్నాడు. ఒక్కొక్క జట్టు మధ్యలో తాను నుంచున్నాడు. ఎలా నుంచున్నాడు? స్వనికటం స్త్రియః యథా మన్యేరన్. ఎవరికి వారికి కృష్ణుడు నా పక్కనే ఉన్నాడు, నాకే అతి దగ్గరగా ఉన్నాడు, ఈ నాట్యంలో మొత్తంలో నా దగ్గరే ఉన్నాడు అని అనిపించేలాగా ఆయన ఉన్నాడు. ఎలాగా? కంఠే గృహీతానాం, తన చేతులతో ఆ గోపికల యొక్క కంఠాలను ఇలా చుట్టి, తన చేతులు ఆవిడ కంఠం చుట్టూ, ప్రతి ఒక్క స్త్రీ కంఠం చుట్టూ వేసినట్లుగా ఇలా ప్రతి గోపికకి దగ్గరగా ఉంటూ, ప్రతి గోపిక తనకే దగ్గరగా ఉన్నాడు, తనతోనే నాట్యమాడుతున్నాడు అనిపించేలాగా, అనుకునేలాగా నాట్యం చేశాడు. ప్రవిష్టేన గృహీతానాం కంఠే స్వనికటం స్త్రియః యం మన్యేరన్. మరి ఒక శ్రీకృష్ణుడు ఇద్దరేసి గోపికల మధ్యలో నుంచుని, కావాలంటే ఒక చేత్తో ఈవిడ కంఠం చుట్టి మరొక చేత్తో ఆవిడ కంఠం చుట్టి నేను నీకు దగ్గర అని అనిపించవచ్చు. మరి అంతమందికి ఎలా అనిపించాడు అని అంటే, యోగేశ్వర, ఆయన మహాయోగులకే సిద్ధుల్నిచ్చేటువంటి వాడు, యోగశక్తి ప్రభావం ఉన్నవాడు, మరెవరికీ లేనంత శక్తి ఆయనకుంది అనే మాట ఎన్నోసార్లు ఎన్నో సందర్భాల్లో అనుకున్నాం కదా. ఆ యోగశక్తితోనే ఒక్కొక్కరి మధ్య తాను వేరువేరుగా తన రూపాన్ని చూపిస్తూ, అందరికీ దగ్గరగా ఉన్నానని అనిపిస్తూ, తన యొక్క భేదాన్ని ఎవరికి వారికి అనుభవంలోకి వచ్చేటట్లుగానే ఉంటూ, అందరికీ దగ్గరగా ఉంటూ, అంతర్యామిగా తాను చూపించేటువంటి లీలలన్నింటినీ చూపిస్తూ ఈ రాసక్రీడను నడిపాడు. రాసోత్సవ సంప్రవృత్తో గోపీ మండలమండిత
యోగేశ్వరేణ కృష్ణేన తాసాం మధ్యే ద్వయోర్ద్వయోః ప్రవిష్టేన గృహీతానాం కంఠే స్వనికటం స్త్రియః యం మన్యేరన్నభస్తావత్ విమానశతసంకులం దివౌకసాం సదారాణాం ఔత్సుక్యాపహృతాత్మనాం. ఈయన ఇక్కడ కింద ఈ రాసక్రీడ ప్రారంభిస్తే స్వర్గంలో పెద్ద హడావిడి అయిపోయింది. స్వర్గంలో పెద్ద హడావిడైంది. ఎవరో స్వర్గంలో ఆకాశంలో అట్లా వెళుతూ పొరపాటున కింద జరిగేటువంటి ఈ తంతువును చూశారు. చూసిన వాళ్ళు మిగతా వాళ్ళకు ఉప్పందించారు. దాంతో ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అందరూ విమానాలు వేసుకుని ఆకాశంలో గుమికూడటం ప్రారంభించారు. కింద రాసోత్సవం జరుగుతున్న ప్రాంతానికి సరిగ్గా పైన విమానాల్లో గుమికూడటం ప్రారంభించారు. నభస్తావత్ ఆకాశమైతే విమాన శతసంకులం, వందల కొద్దీ వచ్చేటువంటి దేవతల విమానాలతో హడావిడిగా మారిపోయింది. దివౌకసాం ఆ విమానాల్లో ఉండేటువంటి దేవతలు, సదారాణం వాళ్ళ భార్యలు, ఔత్సుక్యాపహృతాత్మనాం ఔత్సుక్యంతో ఏంటి శ్రీకృష్ణుడు ఏంటి రాసోత్సవం చేయటం ఏంటి, ఇలా నాట్యం ఆడటం ఏంటి, ఆ నాట్యం ఆడటం కూడా ఇద్దరేసి మధ్య జట్టుల మధ్య తాను చేరి రకరకాల రూపాలతో కలిసి ఇలా పాడుతూ ఆడుతూ ఉండటం ఏంటి అనే ఔత్సుక్యంతో చూస్తూ ఏం జరగబోతోంది, పైన ఏం స్టెప్ వేస్తాడు, పైన ఏం పాట పాడతాడు అన్నట్లుగా ఔత్సుక్యంతో చూస్తూ పైనుంచి గడిపారు. యమ్మన్యేరన్నభస్తావత్ విమాన శతసంకులం దివౌకసాం సదారాణాం ఔత్సుక్యాపహృతాత్మనాం తతో దుందుభయోనేదుః నిపేతుః పుష్పవృష్టయః జగుర్గంధర్వపతయః సస్త్రీకాస్తద్యశోమలం. వాళ్ళు కాసేపు ఔత్సుక్యంతో చూశారు, ఉత్సాహంతో చూశారు. చూసిన వాళ్ళు ఊరుకోలేరు కదా, దేవదుందుభులను మోగించారు. తతో దుందుభయోనేదుః, కొంతమంది అయితే పుష్పవృష్టుల్ని కురిపించారు. నిపేతుః పుష్పవృష్టయః, ఈ లోపల గంధర్వలోకానికి ఎలా వార్త చేరింది కానీ వాళ్ళందరూ వచ్చి చేరారు. చేరి పైన వాళ్ళ మానాన వాళ్ళు పాటలు పాడుకోవటం మొదలుపెట్టారు, కింద రాసక్రీడని డిస్టర్బ్ చేయకుండానే. జగుర్గంధర్వపతయః, గంధర్వులు పాటలు మొదలుపెట్టేసరికి వాళ్ళ భార్యలు కూడా వాళ్ళతో పాటు గొంతులు కలిపారు. సస్త్రీకాః, కాకపోతే వాళ్ళ పాటల్లో శ్రీకృష్ణుడి యొక్క నిర్మలమైనటువంటి కీర్తి మాత్రమే ఉండేటట్లు చూసుకున్నారు. సస్త్రీకాః తద్యశోమలం. ఆ పైన హడావిడి ఇది. కింద మాత్రం వలయానాం నూపురాణాం కింకిణీనాంచ యోషితాం సప్రియాణాం అభూచ్ఛబ్ద తుములో రాసమండలే. వలయానాం, వాళ్ళు గోపికలు రకరకాల గాజులు వేసుకురావాలి కదా, ఆ గాజుల గలగలలు ఈ ఆటలో వినిపించాలి కదా, వినిపిస్తున్నాయి. వలయానాం నూపురాణం, వాళ్ళు కాళ్ళకి అందెలు కట్టుకురావాలి కదా, గజ్జెలు కట్టుకు రాలేదు కానీ అందెలైతే కట్టుకొచ్చారు కదా, ఆ కాళ్ళ అందెల తాలూకు శబ్దం కణకణలాడుతూ వినిపించాలి కదా, వినిపించింది. కింకిణీనాం, ఎక్కడ కుదిరితే అక్కడ ఆయా ఆభరణాల్లో శబ్దం చేసేటువంటి భాగాలను ఉంచుకుంటారు కదా, వడ్డాణాల్లో కణకణ చిన్న చిన్న శబ్దాలు చేసేటువంటి భాగాలను ఉంచుతారు, ఎక్కడ కుదిరితే అక్కడ ఉంచుతారు కదా. ఆ కింకిణీనాం, వాటి శబ్దం వినిపించాలి కదా, తప్పకుండా వినిపించింది. కింకిణీనాంచ యోషితాం. ఇంతేకాదు సప్రియాణం, వీళ్ళందరికీ కనీసం ఇద్దరేసి చొప్పున గోపికలకి ఒక శ్రీకృష్ణుడు తయారయ్యాడు కదా ఇక్కడ. కాబట్టి ఆయనకి చేతికి ఆభరణాలు ఉంటాయి కదా, మరీ గాజులు అనరు కానీ చేతికి ఆభరణాలు కంకణాలు ఉంటాయి కదా, ఆ కంకణాలకి ఆయన కాళ్ళకు కూడా అందెలు ఉంటాయి కదా. మగవాళ్ళ కాళ్ళకి అందెలు ఉన్న రోజులు ఉండేవి, అందెలు మట్టెలు ఉండేటువంటి రోజులు ఉండేవి. కాబట్టి ఆయన కాళ్ళకి అందెలు ఉంటాయి కదా, ఆయన ఆభరణాలకు కూడా శబ్దాలు చేసేటువంటి భాగాలు ఉంటాయి కదా. దాంతో ఈ ఇద్దరేసి చొప్పున గోపికలకి ఒకడుగా తయారైనటువంటి శ్రీకృష్ణుడి శబ్దాలు కూడా, ఈ ఆభరణాల శబ్దాలు కూడా వాటికి తోడైనాయి. సప్రియాణం అభూచ్ఛబ్ద. దాంతో తుములో రాసమండలే, అసలు ఏం శబ్దం ఇది? ఇది కాలి అందెల శబ్దమా, గాజుల గలగలలా, లేకపోతే ఇంకోట అని తెలియకుండా అన్నీ సంకీర్ణమైపోయినాయి. తుములో రాసమండలే. ఆ రాసక్రీడ జరుగుతున్న చోట్లలో వేరే శబ్దాలతో పాటుగా ఈ శబ్దాలు కూడా కలగలిసినాయి. వలయానాం నూపురాణాం కింకిణీనాంచ యోషితాం సప్రియాణాం అభూచ్ఛబ్ద తుములో రాసమండలే. తత్రాతి శుశుభేతాభిః భగవాన్ దేవకీసుతః మధ్యే మణీనాం హైమానాం మహామరకతో యథా.
ఆ రాసమండలంలో తత్ర అతిశుశుభే, చాలా శోభాయమానంగా వెలిగిపోయాడు శ్రీకృష్ణుడు. తాభి, అందులో ఈ గోపికలతో కలిసి ఉన్నాడేమో, దాంతో చాలా అందంగా మారిపోయాడు. భగవాన్ సహజంగానే చాలా కాంతిమంతుడైన వాడు ఆ దేవకీసుతుడు, దేవకి గారి అబ్బాయి అయినటువంటి శ్రీకృష్ణుడు. ఈరోజైతే మనం ముందే చెప్పుకున్నట్లుగా ఆ గోపికల తాలూకు భక్తి ప్రభావం ఎక్కువైపోయి ఇంకా అందంగా మారిపోయాడు, ఇంకా తేజస్సుతో ఇంకా మెలమెలమెల మెరిసిపోతున్నాడు. ఎలాగంటే మధ్యే మణీనాం హైమానాం మహామరకతో యథ. మంచి బంగారు హారం తయారు చేయించుకున్నాము, ఆ బంగారు హారానికి బంగారు పూసలు పెట్టాము, ఆ బంగారు పూసల చివర మంచి నల్లగా వాగుండేటువంటి మంచి జాతి తాలూకు మరకతాన్ని ఏర్పాటు చేశాము. ఎలా ఉంటుంది ఆ హారం? అలా ఉన్నాడు. ఆ హారంలో ఆ మరకతమణి ఎలా ఉంటుందో అలా ఉన్నాడు. ఆకుపచ్చదనం ఎక్కువైతే కొంచెం నల్లవాగు చూపిస్తుంది కదా, ఆ నల్లవాగు చూపించేటట్లుగా ఈయన ఉన్నాడు. ఇదేంటి, అందరి మధ్య ఒకడు అనుకుంటే పక్షంలోను, ఇద్దరిద్దరే చొప్పున గోపికల మధ్యలో ఉన్నాడు ఈయన, ఒకడే ఉన్నాడు అనుకుంటే ఒక బంగారు మణి మరొక బంగారు మణి మధ్యలో ఈయన నల్లవాగు ఉండేటువంటి మరకతమణి. బంగారు బంగారు మధ్యలో నల్లవాగు ఉండేటువంటి మరకతమణి, మళ్ళీ బంగారు మణి మధ్యలో మరకతమణి అన్నట్లు పెద్ద హారం ఎలా ఉంటుందో అలా గుండ్రంగా తిరుగుతూ అలా కదులుతూ ఒక హారంలాగా అందంగా తయారు చేశాడు. వాళ్ళందరి మధ్యలో ఒక మరకతమణిగాను, ఇద్దరేసి గోపికల మధ్యలో మరకతమణిగాను అందంగా ఈయన అక్కడ భాసిస్తున్నాడు. తత్రాతి శుశుభేతాభి భగవాన్ దేవకీసుతః మధ్యే మణీనాం హైమానాం మహామరకతో యథా. పాదన్యాసైర్భుజవిధుతిభిः సస్మితైర్భ్రూవిలాసైః భజ్యన్మధ్యైశ్చలకుచపటైః కుండలైర్గండలోలైః స్విద్యన్ముఖ్యః కవరరశనాగ్రంథయః కృష్ణవద్మః గాయంత్యస్తం తడిత ఇవతా మేఘచక్రే విరేజుః. నిజానికి శ్రీకృష్ణుడు మాత్రమే శోభాయమానంగా కనిపించడం కాదు, గోపికలు కూడా చాలా శోభాయమానంగా కనిపించారు. ఎలా కనిపించారు? అసలు ఏం చేస్తున్నారు వాళ్ళు అంటే, అడుగులు అందంగా వేస్తున్నారు. నాట్యంలో సహజంగా చేయాల్సిందే కదా. పాదన్యాసై, ఆ అడుగులు అందంగా మరొక అడుగుతో కలవకుండా లేదా మరొక కాలు తొక్కకుండా అందంగా వేస్తున్నారు. పాదన్యాసై. భుజ విధుతిభి, చేతుల్ని అందంగా ఊపుతున్నారు, అందంగా చేతుల్ని విసిరేస్తున్నారు. మనం విసిరేసి చూపిస్తే బాగోదు, నాట్యంలో చేసే తీరులో అందంగా చేతుల్ని ఊపుతున్నారు, అందంగా భుజ విధుతిభి. దీనికి తోడు వీళ్ళకి మాత్రమే చేతనైనటువంటి సస్మితైర్భ్రూ విలాసై, చిరునవ్వులు చిందిస్తున్నారు. భ్రూ విలాసై, కనుబొమ్మల్ని రకరకాలుగా విన్యాసాలు చేసి చూపిస్తున్నారు. అందులోనూ వీళ్ళలో మహా ఆనందం లోపల ప్రవహిస్తోంది కదా, శ్రీకృష్ణుడితో కూడిన ఆనందం. ఆ ఆనందాన్ని తట్టుకోలేక కాస్తంత చిరునవ్వుల రూపంలో బయటికి వాళ్ళు కురిపిస్తున్నారు. దానికి తగ్గట్లుగా సహజంగా వాళ్లకు చేతనైనట్లుగా భ్రూ విలాసై, కనుబొమ్మల్ని కూడా రకరకాలుగా చూపిస్తున్నారు, విన్యాసాలు చేస్తున్నారు. భజ్యన్మధ్యై, వీళ్ళు ఆడే ఆటలకి చూస్తే వీళ్ళ నడుములు ఏమన్నా అలా విరిగి కింద పడిపోతాయేమో అన్నట్లుంది. భజ్యన్మధ్యై చలకుచపటై, అసలు వాళ్ళ ఒంటి మీద బట్టలు ఎటు తిరుగుతున్నాయో, వస్త్రాలు ఎటు కదులుతున్నాయో అసలు లెక్క చేయటం లేదు. వాళ్ళ స్తనాలు కూడా ఇష్టం వచ్చినట్లు కదులుతున్నాయి. చలకుచపటై కుండలై గండలోలై, వాళ్ళ చెవులకు దిద్దులు పెట్టుకున్నారు కదా, ఆ దిద్దులు ఊగి 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 చెంపల దాకా వచ్చేసినాయి. చెంపల మీదే ఈ దిద్దులు లేకపోతే ఈ జుంకాలు జోకాలు ఏమనుకుంటే అవి చెంపల మీదే నాట్యం ఆడుతున్నాయి. కుండలైర్ గండలోలై. స్విద్యన్ముఖ్య, వాళ్ళ ఆ నాట్యానికి స్విద్యన్ముఖ్య, మొహం మీద చెమట బిందువులు ఏర్పడినాయి. చెమట బిందువులు ఏర్పడి ఒక్కొక్కటిగా కిందకి జారుతూ కిందకి పడిపోతున్నాయి. స్విద్యన్ముఖ్య కబర రశనాగ్రంథయ, వాళ్ళ జుట్లు ముడివేసుకున్న జుట్లు. వాళ్ళ పాపం దేవస్థానాలకి వాటికి వచ్చినప్పుడు విరబోసుకుని వచ్చే టైప్ కాదు కదా. దేవుడి దగ్గరికి వస్తే జుట్టు ముడి వేసుకుని రావాలి, ఏదో ఆరబెట్టుకునే కాసేపు జుట్టు విరబోసుకోవాలి. కానీ మిగతా సమయాల్లో
జుట్టుకు ముడేసుకోవాలి, అందులో దేవుడి దగ్గరికి భగవంతుడి దగ్గరికి వస్తే జుట్టు ముడి తప్పకుండా ఉండాలి అనే నియమం ఉన్నవాళ్ళు కదా, అందుకని జుట్టు ముడి వేసుకునే వచ్చారు పాపం. అలాగే ఎలాగూ వస్త్రాలు కట్టుకునేటప్పుడు అక్కడ ఇక్కడ లూజ్గా ఉండకూడదని ముళ్ళు వేస్తారు కదా, ఆ ముళ్ళు వేసుకొచ్చారు పాపం. కబర రచనా గ్రంథయ వేసుకొచ్చారు. కానీ ఈ నాట్యం హడావిడికి, ఈ రాసక్రీడ హడావిడికి ఆ జుట్టు ముడి ఉందో లేదో వాళ్ళకి తెలియటం లేదు. అలాగే వాళ్ళు ముళ్ళు వేసుకున్నటువంటి వస్త్రాలు నిజంగా ముడులతో ఉన్నాయా, ముడులు ఏమన్నా లూజ్ అయినాయా, ఊడిపోయినాయా అనే సంగతి వాళ్ళకు తెలియదు. ఎందుకంటే వాళ్ళ మనసు నిండా ఆ శ్రీకృష్ణుడే ఉన్నాడు. వాళ్ళు శ్రీకృష్ణ వద్వ, శ్రీకృష్ణుడికి సంబంధించిన శ్రీకృష్ణుణ్ణే మనసులో ఉంచుకున్నటువంటి గోపికలు కృష్ణవద్వ. అందువల్ల గాయంత్యస్తం, దొరికింది అవకాశం. అందువల్ల ఆయన గురించే పాడుకుందాము, వేరే ఆలోచనలు మనకెందుకు. జుట్టు ముడి ఊడితే ఊడింది, లేదా బట్టలు ముడి వేసుకున్నాము అది ఊడితే ఊడినాయి, తర్వాత చూసుకోవచ్చు కదా, తర్వాత సర్దుకోవచ్చు కదా, ఇప్పుడు ఏముంది హడావిడి అని అనుకున్నారు. తం గాయంత్య, ఆయన్నే పాడుకుంటూ ఆ పాటల మీదే దృష్టి పెట్టుకుంటూ మనసులో కూడా ఆయన్నే నింపుకుంటూ వాళ్ళు తడిత ఇవతాహ, విద్యుల్లతల్లాగా అక్కడ నాట్యం చేశారు. తడిత ఇవతాహ మేఘచక్రే, పెద్ద మేఘచక్రం ఉంటే, ఓ పెద్ద మేఘమండలం ఉంటే ఆ మేఘమండలంలో విద్యుల్లతల్లాగా భాసిల్లారు. శ్రీకృష్ణుడు ఆయన ఇద్దరేసి మధ్య చేరి నాట్యం చేస్తున్నాడు కదా, ఆ నాట్యం చేయటం వాళ్ళ సంఖ్యని వాళ్ళ ప్రభావాన్ని తగ్గించి ఎప్పుడు తాను పెరిగిపోయాడు, మొత్తం శ్రీకృష్ణమయంగా ఆ రాసమండలం ఉండేటట్లుగా మార్చేసాడు. మార్చేయటంతో శ్రీకృష్ణ మేఘమే అక్కడ చుట్టూ తిరుగుతూ ఉన్నట్లుగా అనిపించింది. శ్రీకృష్ణ మేఘం ఒక రకంగా చెప్పాలంటే పైన ఆకాశం నుంచి చూస్తే, దేవతల వ్యూ నుంచి చూస్తే ఈ సీన్ బాగా కనిపిస్తుంది మనసుకి. శ్రీకృష్ణుడే ఇద్దరేసి మధ్యన ఉన్నవాడు కాస్త పెరిగిపోయాడు, తన శరీరాన్ని పెంచాడు, లేదా ఒక్కొక్కరిలా మారిపోయాడు, లేదా మొత్తం తానే అయిపోయాడు. ఒక పెద్ద మేఘంలాగా ఆ ప్రాంతమంతా తాను ఉండేటట్లు చేసేసాడు. మేఘచక్రం శ్రీకృష్ణుడు. ఆ మేఘచక్రంలో తడిత ఇవతాహ, డ్యాన్స్ చేసేటువంటి గోపికలు అప్పుడప్పుడు వచ్చేటువంటి మెరుపుల్లాగా ఏదో కనిపిస్తున్నారు. శ్రీకృష్ణుడు అంతటి వాడు అక్కడ ఉంటే ఆయన కాంతికి మిగతా వాళ్ళు ఎక్కడ కనిపిస్తారు? ఏదో ఆయన అనుగ్రహిస్తే అప్పుడప్పుడు విద్యుల్లతల్లాగా మెరుపుల్లాగా వీళ్ళు కనిపిస్తున్నారు. తడిత ఇవతాహ గాయంత్య, వాళ్ళు వచ్చినప్పుడల్లా, వాళ్ళు బయటికి కనిపించినప్పుడల్లా వాళ్ళ పాటలు కూడా వినిపిస్తున్నాయి కదా, మేఘ గర్జనల్లాగా వాళ్ళ పాటలు కూడా వినిపిస్తున్నాయి. అందులో ఈ కబర రచనా గ్రంథయ వాళ్ళ ఈ నల్లటి కాంతిలో వాళ్ళ జుట్టు, వాళ్ళ వ్యవహారం ఇదంతా కూడా కలిసిపోయింది. వాళ్ళ వస్త్రాలు ఇవన్నీ కూడా ఈ నల్ల కాంతిని ఇంకా పెంచేస్తోంది. శ్రీకృష్ణుడి ద్వారా వచ్చినటువంటి మేఘకాంతిని అవన్నీ బాగా పెంచేస్తున్నాయి. వాళ్ళ స్విద్యన్ముఖ్య, ముఖం మీద వచ్చినటువంటి చెమట బిందువులు, కారుతున్నటువంటి చెమట బిందువులు చూడ్డానికి ఏమైనా వర్షం కురిసేస్తోందేమో, వర్షపు బిందువులేమో ఇవి అన్నట్లుగా తయారైనాయి. దాంతో స్విద్యన్ముఖ్య కబరరచనా గ్రంథయ కృష్ణవద్భ గాయంత్యస్తం తడిత ఇవతాహ మేఘచక్రే విరేజు. దానికి తగ్గట్లుగా మిగతావన్నీ కూడా సపోర్ట్ చేస్తున్నాయి. పాదన్యాసై భుజ విధుతిభి సస్మితైర్భ్రూవిలాసై భజ్యన్మధ్యై చలకుచపటై కుండలైర్గండలోలై అనేటువంటి అంశాలన్నీ కూడా ఈ కృష్ణమేఘం అక్కడేదో వర్షిస్తోంది అనటానికి వీలుగా సహకరిస్తున్నాయి. అలా కృష్ణమేఘంలో మధ్యలో చిన్న చిన్న మెరుపుల్లాగా ఈ గోపికలందరూ చాలా అందంగా మారిపోయారు. అసలు ఆ ప్రాంతం అంతా కూడా కృష్ణమయంగా మారిపోయింది. మేఘం వచ్చిన తర్వాత మిగతా వాటికి పెద్ద విలువ లేదు, మబ్బొక్కటే కనిపిస్తుంది. ఈ శ్రీకృష్ణ మేఘం వచ్చిన తర్వాత కూడా మిగతావన్నీ ఏదో ముక్కల కింద కనిపిస్తున్నాయి, కానీ ఆ మేఘమే ప్రధానంగా కనిపిస్తుంది. కాకపోతే వీళ్ళేం తక్కువ తినలేదు. ఉచ్చైర్జగునృత్యమానా రక్తకంఠ్యో రతిప్రియా కృష్ణాభిమర్శముదితా యద్గీతేనేదమావృతం. ఉచ్చైర్జగు, గొంతెత్తి పాడారు. ఉచ్చైర్జగు అనేది పెద్ద విషయం కాదు. నృత్యమానా, నాట్యం చేస్తూనే పాట కూడా పాడారు. నాట్యం చేస్తూ పాట పాడటం అనేది అయ్యే పని కాదు, గస పుట్టేస్తుంది. ఆ గసకి
పాట సరిగ్గా రాదు. లేదు, వాళ్ళలో అదేం లేదు. వాళ్ళు మహామహా ప్రాణాయామాలు చేసినటువంటి యోగేశ్వరులను ఎప్పుడో దాటిపోయారు. దాటిపోయి ఈ నాట్యం చేస్తూ కూడా ఎలుగెత్తి పాడటం అనేదాన్ని చేసి చూపించారు. ఉచ్చైర్జగు నృత్యమాన రక్తకంఠ్య, వాళ్ళ కంఠాలకి రకరకాల రక్త గంధాలు పూసి ఉన్నాయి. చిన్న అర్థం ఇది. రక్తకంఠ్య, తమ ప్రియుడైనటువంటి శ్రీకృష్ణుడి మీద అనురాగంతో కూడిన కంఠంతో ఉచ్చైర్జగు, గొంతెత్తి పాడారు. రక్తకంఠ్య రతిప్రియా, వాళ్ళందరికీ ఆనందం అంటే ఏంటో తెలిసొచ్చింది. ఆనందం అంటే ఆ శ్రీకృష్ణుడితో కలిసి ఉండటం వలన తెలిసొచ్చింది. ఆ తెలిసి వచ్చినటువంటి ఆనందం మీద ఇంకా ప్రేమ పెరిగిపోయింది వాళ్ళకి. రతిప్రియా కృష్ణాభిమర్శ ముదితా, ఆ శ్రీకృష్ణుడు ఒక్కొక్కళ్ళని ముట్టుకునేసరికి ఒక్కొక్కళ్ళ భుజాల మీద చేతులేసి కంఠం చుట్టూ చేతులేసి చేస్తున్నాడు కదా హడావిడినా. దాంతో కృష్ణాభిమర్శ ముదితా, శ్రీకృష్ణుడు ముట్టుకోవడంతో అందరూ సంతోషించి ఉన్నారు. ఆ సంతోషించి వాళ్ళు పాడే పాటలతో ఏనేదం ఆవృతం, యద్గీతేన ఇదం ఆవృతం, మొత్తం ఆ ప్రాంతమంతా నిండిపోయింది. ఎవరైనా భక్తితో వినగలిగితే విశ్వమంతా కూడా వాళ్ళ గీతంతో నిండిపోయి ఉంది. వినగలగాలంతేను. ఇదం సర్వం ఆవృతం, మొత్తం ఈ విశ్వమంతా కూడా ఆవరించిపోయేలాగా పాటలు పాడారు వాళ్ళు. ఉచ్చైర్జగుర్ నృత్యమానా రక్తకంఠ్యో రతిప్రియా కృష్ణాభిమర్శ ముదితా యద్గీతేనేదమావృతం. కాచిత్ సమం ముకుందేన స్వరజాతిరమిశ్రితా ఉన్నిన్యే పూజితా తేన ప్రియత సాధు సాధ్వితి తదేవ ధ్రువమున్నిన్యే తస్యై మానంచ బహ్వదాత్. ఒక ఆవిడ ఏం చేసిందంటే, కాచిత్ ముకుందేన సమం, ముకుంద మోక్షాన్ని ఇచ్చేటువంటి వాడు ఆయన, ముకుందదాతీతి ముకుంద, మోక్షాన్ని ఇచ్చేటువంటి వాడు ఆయన. ఆయనతో కలిసి పాటలు పాడటం అనేది మొదలుపెట్టింది. ఆ పాటలు పాడడంలో ఆయన ఏం చేశాడంటే, తాను కొంచెం తక్కువ స్థాయిలో పాటలు పాడి ఆవిడ్ని ప్రోత్సహించడం మొదలుపెట్టాడు. దాంతో స్వరజాతీ అమిశ్రితా, ఏం చేసింది, శ్రీకృష్ణుడు ఏ స్వరాలను వాడాడో ఆ స్వరాలను వేరే రకంగా వాడి, వేరే శృతిలోనూ వేరే దాంట్లోనూ వాడి, అమిశ్రిత ఆయనతో తన స్వరాలు కలవకుండా పాటలు పాడడం చూపించింది, పాటలు పాడి చూపించింది. నిజానికి శ్రీకృష్ణుడే కాస్తంత తగ్గి ఆవిడ్ని కొంచెం హైలైట్ చేయటం కోసం తక్కువ స్థాయిలో పాడాడు. ఆవిడేమో అమిశ్రితంగా ఆయన వేసిన స్వర విన్యాసంతో తన స్వర విన్యాసం కలవకుండా జాగ్రత్తగా పాడి చూపించింది. ఉన్నిన్యే పైకెత్తి చూపించింది, నువ్వు పాడింది ఇది, నేను పాడింది ఇది అని విడివిడిగా చూపించింది. తేన పూజిత, ఆయనైతే అబ్బా అబ్బా ఎంత బాగా పాడావే, ఎంత బాగా పాడావే అని పొగిడాడు. ప్రియత, నిజానికి ఆయన సంతోషించాడు. సంతోషించి నిజంగానే నిజాయితీగానే సంతోషించే ఈ మాట అన్నాడు. చాలా బాగుంది, సాధు 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 అన్నాడు, చాలా బాగా పాడావు అన్నాడు. దాంతో ఆవిడ ఉత్సాహం ఇంకా ఎక్కువైపోయి ఇందాక స్వర విన్యాసంలో సరిగ్గా నేను తాళం వేయలేదు, ఇప్పుడు నేను తాళం వేసి చూపిస్తాను చూడు. తాళాల్లో రకరకాల తాళాలు ఉంటాయి, ధ్రువ తాళము, ఆ తాళము, ఈ తాళము ఉంటుంది. ఆ ధ్రువతాళం వేసి చూపిస్తాను చూడు అని తదేవ ధ్రువమున్నిన్యే తాళం వేసి మరీ చూపించింది. ఇందాక చేసిన స్వర విస్తారానికి మొత్తం తాళం వేసి మళ్ళీ పైకెత్తి చూపించింది. దాంతో ఈయన ఇంకా తస్యై మానంచ బహ్వదాత్, అసలు ఈ ప్రపంచంలో నీలా పాడగలిగిన వాళ్ళు మరొకరు లేరు అని చెప్పి ఆవిడ్ని పైకెత్తేసాడు, ఆకాశానికి పైకెత్తేసి నిన్ను మించిన వాళ్ళు లేరు, అసలు నీకు భూలోకంలో ఉండేటువంటి సంగీతం బిరుదులన్నీ ఇప్పుడే ఇచ్చేస్తున్నాను పో అని చెప్పి ఆవిడ్ని గౌరవించాడు కాసేపు. కాచిత్ సమం ముకుందేన స్వరజాతిరమిశ్రితా ఉన్నిన్యే పూజితా తేన ప్రియత సాధు సాధ్వితి తదేవ ధ్రువమున్నిన్యే తస్యై మానంచ బహ్వదాత్. కాచిద్రాస పరిశ్రాంత పార్శ్వస్థస్య గదాభృత జగ్రాహ బాహునా స్కంధం శ్లథద్వలయ మల్లిక. ఇంకొక ఆవిడ ఇంకా డ్యాన్స్ చేసింది చాలు అంది. కాచిత్ రాస పరిశ్రాంత, నేను చాలా అలసిపోయాను, ఆపేద్దామంది. ఆపేద్దామంటే సరే అన్నాడు ఆయన. ఎవరికి వారికి విడివిడిగా తయారయ్యాడు కదా. ఇప్పుడు ఇంతకుముందు జంటల ముందు ఉండేవాడు, మేఘచక్రంకి వచ్చేసరికి తానే పెరిగిపోయి అందరికీ అయిపోయాడు, అందరికీ ఒక్కొక్కడు అయిపోయాడు. అందువల్ల ఆవిడ చాలు అనగానే సరే అన్నాడు. కాచిత్ రాస పరిశ్రాంత,
నేను చాలా అలసిపోయాను, నాకేమైనా నుంచోడానికి కూడా ఓపిక లేదు, అడుగులు వేసి వేసి అలసిపోయాను, కాస్తంత నీ భుజాన్ని ఆసరాగా ఇవ్వు అని అడిగింది. నువ్వు అలసిపోతే నేను అలసిపోనా అంటే, కాదులే, నువ్వు గదాభృత, గదలు అవి ఎత్తి బలంగా ఉన్నవాడివి, నువ్వు గదాధరుడివి, అందువల్ల నీకంత శ్రమ కలగదు, నేనంటే ఆడదాన్ని, కొంచెం అబలని, కాబట్టి అలసిపోయాను, కాబట్టి నీ భుజాన్ని ఆసరాగా ఇవ్వు అని అంది. సరే ఆయన మాట్లాడకుండా పక్కన నుంచున్నాడు. ఆసరాగా ఇవ్వటం అంటే అంతే కదా. పార్శ్వస్థస్య గదాభృత, ఆ గదని ధరించి ఉండేటువంటి తన బాహువుని ఆవిడికి ఆనందంగా ఆసరాగా ఇచ్చాడు. ఆవిడ జగ్రాహ బాహునా, ఆవిడ చక్కగా ఆ బాహువుని తన బాహువుతో చుట్టేసి ఆసరాగా తీసుకుంది. స్కంధం. అప్పటికి నిజానికి ఆవిడకి శిలథద్వలయ మల్లిక, గాజులు ఎప్పుడు జారిపోయినాయో తెలియదు. ఈవిడి చేతులు ఊపిన హడావిడికి చేతుల్లోంచి గాజులు ఊడి కింద పడ్డాయి. తలలో పెట్టుకున్నటువంటి పూలు ఎప్పుడో జారి ఊడి కింద పడిపోయినాయి. శిలథద్వలయ మల్లిక, అవి ఎప్పుడో జారిపోయినాయి. నిజంగానే ఈవిడ శ్రమ పడిపోయింది. శ్రమ పడిపోయినటువంటి ఈవిడికి ఆసరాగా ఇవ్వటానికి తన భుజాన్ని, ఎప్పుడూ గదను పట్టుకుని ఉండేటువంటి తన భుజాన్ని ఇచ్చాడు. ఇస్తే ఆవిడ తన భుజాన్ని, శ్రీకృష్ణుడి భుజాన్ని తన భుజంతో కలిపి ఆసరాగా తీసుకుని కాసేపు విశ్రాంతి తీసుకుంది. కాచిద్రాస పరిశ్రాంత పార్శ్వస్థస్య గదాభృత జగ్రాహ బాహునాస్కంధం శిలథద్వలయ మల్లిక. ఆవిడికి మంచి పని చేశాను అని అప్పుడు అనిపించింది. అనిపించడానికి వీలుగా తయారైంది. అంతవరకు ఎంతో ఆటలాడుతుంటే కొన్ని విశేషాలు తెలియలేదు. ఇప్పుడే ఆ విశేషం తెలిసింది. ఏంటి? తత్రైకాంసగతం బాహుం కృష్ణస్యోత్పల సౌరభం చందనాలిప్తమాఘ్రాయ హృష్టరోమా చుచుంబ. ఇంతవరకు ఆయనతో చేతులు కలిపి డ్యాన్స్ చేయటమే కదా. ఆ డ్యాన్స్లో ఆయన చెయ్యి ఏంటి, ఆ చెయ్యి తాలూకు అందం ఏంటి సరిగ్గా తెలియలేదు. ఇప్పుడు తెలిసొచ్చింది. తత్రైకాంసగతం బాహుం, ఒక బాహువుని మాత్రమే కదా ఆవిడ పట్టుకోగలిగింది. ఆ ఒక బాహువుని చూసింది. చూస్తే దగ్గరగా వెళితేనే, ఆసరా కోసం దగ్గరికి వెళ్తాం కదా, ఆనుకోవడానికి దగ్గరికి వెళ్ళింది కదా. వెళితే కృష్ణస్య ఉత్పల సౌరభం, అది కలువ పువ్వులాగా దగ్గరికి వెళితేనే చక్కటి సువాసనని ఇస్తోంది. కలువ పువ్వు, తామర పువ్వు మంచి సువాసన అంటారు, కానీ దగ్గరికి వెళ్ళి దాదాపు ముక్కు దాని మీద పెడితే కానీ వాసన తెలియదు. అలాంటి ఉత్పల సౌరభం, దగ్గర పెడితే కానీ వాసన తెలియని కలువ పువ్వు లాంటి వాసనని ఇచ్చేటువంటి ఆ భుజం దగ్గరికి ఇవి వెళ్ళింది. దీనికి తోడు అసలే ఉత్పల సౌరభం కదా. ఆ ఉత్పల సౌరభంగా ఉండేటువంటి ఆ బాహువు మీద చందనాలిప్తం, చందనం కూడా పూసుకుని వచ్చాడు ఆయన, లేదా వీళ్ళే పూశారో, మొత్తానికి చందనం ఉంది. ఈ చందనపు వాసన, ఈ శ్రీగంధపు వాసన, అలాగే సహజంగా ఉండేటువంటి తామర పువ్వు లాంటి లేదా కలువ పువ్వు లాంటి వాసన, ఈ రెండింటినీ ఆగ్రాయ ఈవిడ వాసన చూడగలిగింది. వాసన చూసేసరికి ఆవిడికి మొత్తం హృష్ట రోమా, ఒళ్ళంతా పులకరించిపోయింది. ఇంత అవకాశం ఇంతవరకు మరెవరికి దక్కలేదు, ఆవిడికి దక్కలేదు కదా. ఆ అవకాశం దక్కేసరికి, ఆ వాసనలో ఉండేటువంటి ఆ విశేషాన్ని పీల్చేసరికి ఆవిడికి ఒళ్ళంతా ఆనందంతో పులకరించిపోయింది. హృష్టరోమా, దాంతో ఏం చేస్తున్నానో కూడా చూసుకోకుండా తెలియకుండా చుచుంబ, ఆ బాహువుని ముద్దాడేసుకుంది ఆవిడ. తత్రైకాంసగతం బాహుం కృష్ణస్యోత్పల సౌరభం చందనాలిప్తమాఘ్రాయ హృష్టరోమా చుచుంబ. కస్యాశ్చిన్నాట్య విక్షిప్త కుండలత్విషమండితం గండం గండే సందధత్యా అదాత్ తాంబూల చర్పితం. వచ్చేటప్పుడు అయ్యవారు తాంబూలం వేసుకొచ్చాడు కదా, ఆ తాంబూలాన్ని నవ్వులుతూ ఉన్నాడు. కస్యాశ్చిత్, ఒక ఆవిడ ఏం చేసిందంటే నాట్య విక్షిప్త, నాట్యం మీద నాట్యం చేస్తూనే ఉంది. ఇందాక చెప్పుకున్న ఆవిడ ఆగిపోయినట్టు, నేను అలసిపోయాను అన్నట్టు అనలేదు, అనకుండా చేస్తూనే ఉంది. విక్షిప్త కుండల త్విషమండితం గండం. ఆ హడావిడిలో ఆవిడ నాట్యంలో తలకాయ విసిరేస్తోందా, చేతులు కాళ్ళు విసిరేస్తోందా, చెవులు ఊగిపోతున్నాయా, చెవులకు ఉండేటువంటి ఆభరణాలన్నీ కదిలిపోతున్నాయా, ఆ ఆభరణాల తాలూకు కాంతులన్నీ ఆవిడ చెక్కిళ్ళ మీద ప్రతిఫలిస్తున్నాయా, ఇలాంటి హడావిడిలో ఉండగా గండం గండే, ఈవిడ చెక్కిళ్ళని తీసుకొచ్చి ఆ శ్రీకృష్ణుడి చెక్కుల మీదకి పెట్టింది. గండం గండే సందధత్య, దగ్గరగా పెట్టింది.
దగ్గరికి పెడితే ఈ తొంటరివాడు కాస్త ఏం చేశాడంటే చెక్కిలి మీద ఉండేటువంటి చెక్కిల్ని కొంచెం ఇటు అటు జరిపి ఆవిడ నోటి దగ్గరగా తన నోరు పెట్టి తన నోట్లో ఉండేటువంటి తాంబూల చర్వితాన్ని ఆ తాంబూలం తాలూకు శేషభాగాన్ని ఆవిడ నోట్లోకి తోసేశాడు. అదా తాంబూల చర్వితం. ఆవిడ మీద అంత అనుగ్రహాన్ని ప్రదర్శించి తన తాంబూల చర్వణం అనేటువంటి అనుగ్రహాన్ని ఆవిడ నోట్లోకి తోసేశాడు. కస్యాశ్చిన్ నాట్య విక్షిప్త కుండలత్ విషమండితం గండం గండే సందధత్యాః అదా తాంబూల చర్వితం. నృత్యంతి గాయతి కాచిత్ కూజన్ నూపుర మేఖల పార్శ్వస్థాచ్యుత హస్తాబ్జం శ్రాంతాధాత్ స్తనయో శివం. నృత్యంతి ఒక ఆవిడైతే నృత్యంతి ఆటలాడుతూనే ఉంది, గాయంతి పాటలు పాడుతూనే ఉంది, కాచిత్ కూజన్ నూపుర మేఖల ఆవిడ కాదు పాడేది, ఆవిడ మీద ఉండేటువంటి ప్రతి ఆభరణము శబ్దం చేస్తూ పాడుతుందా అన్నట్లుంది. నూపుర మేఖల ఆవిడ నడుము కట్టుకున్నటువంటి ఆభరణాలు శబ్దాలు చేస్తున్నాయి, అవి కూడా పాటలు పాడుతున్నాయి, పాటలకి తాళాలో మరొకటో వేస్తూ సహకరిస్తున్నాయి. ఆవిడ అందలైతే చెప్పక్కర్లేదు. ఇవన్నీ కలగలిసిన ఆ ఆటలాడి పాటలు పాడి 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 అలసిపోయి పార్శ్వస్థ ఆ శ్రీకృష్ణుడి పక్కన నుంచుని అచ్యుత హస్తాబ్జం శ్రాంత అలిసిపోయి నేను అలిసిపోయాను ఆపేయి అని అనకుండా, ఇందాక ఒక ఆవిడైతే అలిసిపోయాను ఆపేసేయి నాకు నీ భుజాన్ని ఆసరాగా ఇవ్వు అంది. ఈవిడ అంత మాట అనకుండా ఏం చేసిందంటే ఆయన చేతిని తీసుకుని శ్రాంత స్తనయో శివమధాత్ తన స్తనాల మధ్యకి ఆ హస్తాబ్జం శ్రీకృష్ణుడు యొక్క తామర పువ్వు లాంటి చేతిని ఆన్ చేసుకుని దాన్ని కావులించుకుని అలా ఉండిపోయింది. స్తనయోహో స్తనాలు కాదు ఇక్కడ, తన యొక్క హృదయంలోకి ఆయన యొక్క మంగళకరమైనటువంటి హస్తాబ్జాన్ని ప్రవేశపెట్టేసుకుంది. దానికి చిహ్నంగా ఆ తామర పువ్వు లాంటి హస్తాబ్జాన్ని కౌగిలించుకుని ఉండిపోయింది. నృత్యంతి గాయతి కాచిత్ కూజన్ నూపుర మేఖల పార్శ్వస్థ అచ్యుత హస్తాబ్జం శ్రాంతాధాత్ స్తనయో శివం. గోప్యో లబ్ధ్వాచ్యుతం కాంతం శ్రియ ఏకాంత వల్లభం గృహీత కంఠ్యస్తద్దోర్భ్యాం గాయంత్యస్తం విజహ్రిరే. గోప్య ఈరోజైతే గోపికలకి అపూర్వమైన అవకాశం ఏంటి? అచ్యుతం కాంతం లబ్ధ్వా. అచ్యుతుడు ఆయన తన స్వరూపాన్ని నుంచి ఎప్పుడూ జారుడు, ఇలాంటి పనులకు రాడు, అయినా అలాంటి వాడిని కూడా వీళ్ళు ఆగగలిగారు. అచ్యుతం కాంతం లబ్ధ్వా. ఈ అచ్యుతుడిని తమకు కాంతుడుగా తమకు ప్రియుడిగా ఈరోజు చేసుకోగలిగారు. నిజానికి ఈయన ఒకవేళ అయితే సగుణ రూపంలో ఈ రకంగా మరొకరికి ఎవరికైనా కాంతుడు అవ్వాలి అని అనుకుంటే శ్రియ ఏకాంత వల్లభం లక్ష్మీదేవికి మాత్రమే చెందినటువంటి ప్రియుడు. అలాంటి వల్లభుడిని లక్ష్మీదేవికి మాత్రమే వల్లభుడిగా ఉండేటువంటి వాడిని తమకు ప్రియుడిగా మార్చుకోగలిగారు, తమ భక్తితో అలా మార్చుకోగలిగారు. గోప్యోలబ్ధమాచ్యుతం కాంతం శ్రియ ఏకాంత వల్లభం ఎంతగా మార్చుకోగలిగారంటే గృహీత కంఠ్య తద్దోర్భ్యాం. ఆయన తన రెండు చేతుల్ని ఒక్కొక్క గోపిక కంఠం చుట్టూ వేసి ఆ గోపికని కావుగలించుకున్నాడు ప్రస్తుతం. అలా ఆయన్ని మార్చగలిగారు వీళ్ళందరూ. గృహీత కంఠ్యస్తద్దోర్భ్యాం. ఎలా మార్చగలిగారు? భక్తితో మార్చగలిగారు. భక్తితో మాత్రమే సాధ్యం, దాన్ని చేయగలిగారు. ఆ భక్తిని ఆయన ఫలితాన్ని ఇస్తున్నప్పుడు కూడా వదులుకోలేదు. గాయంత్యస్తం, కేవలం ఆయన్ని గురించే పాడుతున్నారు, ఆయన మీదే పాటలు రాసి పాటలు పాడుతున్నారు. విజహ్రిరే, ఆనందంగా కాలం గడిపారు. గోప్యోలబ్ధ్వాచ్యుతం కాంతం శ్రియ ఏకాంతవల్లభం గృహీత కంఠ్యస్తద్దోర్భ్యాం గాయంత్యస్తం విజహ్రిరే అని శ్రీశుకుల వారు చెప్తున్నారు. మనం నిజానికి ఇందులో ఈ రాసలీలలో ఉండేటువంటి లోతైన అర్థాల జోలికి పోవటం లేదు. ఈ అధ్యాయానికి మాత్రం మినహాయింపించుకున్నాము. అసలు రాసక్రీడ అనేదాన్ని కొంచెం మామూలుగా కూడా నడిపించుకుందాము అనే ఉద్దేశంతో ఈ పని చేస్తున్నాము. దానికి కూడా కారణం ఏంటంటే భగవంతుడు భక్తికి భగవంతుడు ఇచ్చేటువంటి ప్రాముఖ్యము, ఆయన ఇచ్చేటువంటి ఫలితము, దీని గురించి ఒక సామాన్య పరిచయం కూడా జరగాలి అనే ఉద్దేశంతోనే మరీ తత్వాలు లోపలికి
యోగేశ్వరుడు ఉపాసనలు వాటి జోలికి పోకుండానే సామాన్యంగా నడిపించుకుంటున్నాము. అలా నడిపించుకుంటున్నా సరే ఇంకా చాలా దూరం ఉంది. ఇందులో చాలా ప్రశ్నలు ఉన్నాయి, వాటికి సమాధానాలు ఉన్నాయి. సమాధానం చెప్పేటప్పుడు తత్వం గురించి ప్రసక్తి రాకుండా ఉండటానికి వీలే లేదు. అలాంటి తీరుంది. వాటన్నిటిని మనం జాగ్రత్తగా పైనైతే చూసుకుందాము. అచ్యుత తన స్వరూపం నుంచి ఏమాత్రం జారని వాడినా అలాంటి వాడు ఈ గోపికలకి కాంత ఎలా అయ్యాడు? ఒకవేళ అయితే గీతే లక్ష్మీదేవికి వల్లభ శ్రియ ఏకాంత వల్లభగా ఉండవలసినటువంటి ఈయన ఈ గోపికలందరికీ కాంతగా ఎలా మారాడు? ఎలా మారాడు? భక్తి ద్వారా మారాడు. భక్తికి మెచ్చి ఆయన ఏం కావాలంటే అది చేస్తాడు. ఎంత దగ్గరగా కావాలంటే అంత దగ్గరగా ఉంటాడు. సగుణ రూపంలోనూ దగ్గరగా ఉంటాడు, స్వస్వరూపంతోనూ దగ్గరగా ఉంటాడు, అన్ని రకాలుగానూ దగ్గరగా ఉంటాడు అని అంటే మరి భక్తికి ఉండేటువంటి ప్రాధాన్యం తెలుస్తూనే ఉంది కదా. కాబట్టి భక్తికి ఉండేటువంటి ఆ ప్రాధాన్యాన్ని తెలుసుకుని మనం కూడా ఆ భక్తి మీద కాస్తంత దృష్టి పెట్టాలి అనే ఉద్దేశాన్ని శ్రీ శుక్ల వారు ఈ రాసక్రీడా ఘట్టంతో చాలా చక్కగా తెలియచెప్తున్నారు. కాబట్టి శ్రీ శుక్ల వారు తెలియజెప్పేటువంటి ఈ రాసలీల వ్యవహారంలో ఉండేటువంటి భక్తిని ప్రధానంగా మనం మనసులోకి ఎక్కించుకుని ఆ భక్తిని మనం గనక మనసులో ఏర్పరచుకుంటే ఆ పరమాత్మ మనల్ని కూడా అనుగ్రహిస్తాడు అనేటువంటి భావంతో ఉండటం చాలా మంచిది. భక్తి అనేది చెబితే వచ్చేది కాదు. ఏదో మనం భక్తులుగా మారిపోదాం అని అనుకుంటే తొందరపడి వచ్చేది కాదు. అలా కూడా ఏం దక్కేదేం కాదు. ఎంతో ప్రయత్నం చేయాలి. దానికి మనకు ఉండేటువంటి అలవాట్లు మార్చుకోవాలి. ఏటికి ఎదురీత ఈదాలి. అలాంటి ఏటికి ఎదురీత ఈదినా సరే ఆ పరమాత్మ మీద భక్తి, అనన్య భక్తి, వైరాగ్యపూర్వకమైన భక్తి, దీన్ని సాధించే దిశగా మనం కూడా అడుగులు వేద్దాం. మనం కూడా కొన్ని బారులు వేద్దాము. మనం కూడా ఆ భక్తిని అలవాటు చేసుకునే దిశగా ప్రయత్నం చేసుకుందాము. మనకి అలాంటి భక్తిని ఇచ్చి ఆ భక్తికి ఫలితాన్ని కూడా ఇవ్వవలసిందిగా ఆ రాసలీలామిష దాసహేలాకృత భాసజాలావళి వాసకాలోత్సవుడైనటువంటి శ్రీనివాస పరమాత్మని భక్తిగా ప్రార్థించుకుందాం. ఇక క్షమా ప్రార్థనాదులను చెప్పుకుని ఈ రోజుకి ఇక్కడికి ఆపుకుందాం. అథ క్షమా ప్రార్థన యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ లోకక్షేమ ప్రార్థనా సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం.